ఇక్కడ గ్రామ పంచాయతీ కొత్తగా కట్టారు, అక్కడ ఓపెన్ చేయకుండా ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఈ పాత గ్రామ పంచాయతీ ఇరుకుగా ఉంది, కనీసం స్త్రీలు పోవటానికి పాసు పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కనుక్కొని అధికారులు గ్రహించి ఆ గ్రామ పంచాయతీ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పల్లా సీతారాం అండి, గుడిమల్కాపురం. మా చిన్నతనం నుంచి గ్రామ పంచాయతీ ఇక్కడ అంతకుముందు ఊరు బయటకే ఉంది, చిన్నగా కట్టారు. ఇప్పుడు జనం నిలబడాలంటే అక్కడ నిలబడలేకపోతున్నారు. జనానికి వసతి కూడా సక్రంగా లేదండి. కొత్త పంచాయతీ ఆఫీస్ కట్టారు, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయకుండా చేస్తున్నారండి. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కావాలని చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముందు లేడీస్ కనకపోతే కనీసం లోపలికి పోయి కాసుకొస్తే పోవటానికి కూడా లేదండి అక్కడ అవకాశం. నా పేరు పొల్లా రాంబాబు, మాది గుడిమల్కాపురం గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో సర్పంచ్ గారు మరియు గ్రామ పౌరులు అందరూ కలిసి కొత్త గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేద్దామని పోయింది. అక్కడ అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడింది. ఏంటి కొత్త గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడానికి పోతే తాళాలు వేసి అడ్డుకున్నారు. గ్రామ కార్యదర్శి అంతా గారు ఇదేందని అడిగితే పై అధికారులు మాకు ఆర్డర్స్ ఇవ్వలేదు, మీరు అందులో పోవడానికి వీల్లేదు అని అంటున్నారు. అలాగే అది గత 3 సంవత్సరాలు ఇప్పుడు కట్టి కొత్త గ్రామ పంచాయతీ పాతది బాగా శిథిలావస్థ చేరింది. దీని మీద అధికారులు తగు చర్యలు తీసుకొని ఏంది మా కొత్తగా గ్రామ పంచాయతీని పునఃప్రారంభించాలని కోరుకుంటున్నాను. నేను నరసింహారావు, గుడిమల్కాపురం గ్రామ ఉప సర్పంచిని. ఈరోజు గుడిమల్కాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీలో ప్రారంభం చేయాలని చెప్పేసి మా సర్పంచ్ గారి అధ్యక్షతన పాలకవర్గ మండలం మొత్తం కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు నిర్ణయం విషయంలో మేము నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నామని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. కానీ మా గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి అనిత కుమారి గారు గ్రామ పంచాయతీకి తాళాలు వేసి మమ్మల్ని నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం కాకుండా అడ్డుకున్నారు. వారిని ఎందుకు ఇలా అడ్డుకున్నారు అని అడగగా మా పై అధికారులు ఈ కార్యక్రమాన్ని చేయడానికి వీలు లేదు అని చెప్పారు. అందుకనే మేము తాళాలు వేయడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. కానీ వారికి ఎలాంటి అధికారం ఉందని మేము అడగగా వారు రాతపూర్వకంగా మాకు పైన ఎంపీఓ గారు అడ్డుకోమని చెప్పారు, అందుకని మేము అడ్డుకున్నాం అని చెప్పి మాకు రాసిచ్చారు. అసలు ఇది 2019లోనే అప్పటి ఉన్న పాలక వర్గం తీర్మానం చేసి ఆ తీర్మానంలో గ్రామాలయం పక్కన గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పేసి అందరూ అప్పుడున్న పాలక వర్గం మొత్తం కలిసి కూడా నిర్ణయించడం జరిగింది, తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇట్టి గ్రామ పంచాయతీని ఈజీఎస్ ఫండ్ ద్వారా గ్రామ పంచాయతీకే కేటాయించి గ్రామ పంచాయతీకే కట్టాలని చెప్పేసి ఈజీఎస్ ఫండ్స్ ద్వారా కట్టడం జరిగింది. 2024లో ఈ భవనం నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభిద్దామని చెప్పేసి అధికారులకు అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాము, డిపిఓ గారికి ఇచ్చాము, ఎంపీఓ గారికి ఇచ్చాము. అయినా కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైపెచ్చు ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి వారు ఒక ఎలిగేషన్ చేశారు మా దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులు. సరే, దానికి కూడా ఎన్ఎస్పి నుంచి పర్మిషన్ వచ్చింది, ప్లస్ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. అన్ని పర్మిషన్ వచ్చినా కూడా ఇప్పటికీ అధికారులు మమ్మల్ని ప్రారంభోత్సవం చేయకుండా అడ్డుకుంటున్నారు. సో ఇలాంటి కార్యక్రమం ఇలా ప్రజలకు ఉపయోగపడే అన్ని వసతులతో కూడినటువంటి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడానికి అధికారులు సహకరించాలని మీ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. నేను గుడిమల్కాపురం సర్పంచ్ నరసింహ శ్రీనివాసరావు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేయడానికి నిర్ణయించుకున్నాము. పాలక మండలందరి ఏకాభిప్రాయంతో ఆ ప్రారంభోత్సవాన్ని అధికారులు పట్టుకొని ఆఫీస్కి నూతన భవనానికి తాళాలు వేయడం జరిగింది. అసలు ఈ విషయం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది,
అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారు విషయం తెలియాల్సి ఉంది. 2019లోనే శాంక్షన్ అయింది. అది ఎంఎన్ఆర్ ఈజీఎస్ ఫండ్స్ 20 లక్షలతో నిర్మాణం కొరకు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొరకు. అయితే 2024 జనవరి కల్లా కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రారంభోత్సవం చేయలేదు. నూతనంగా ఎన్నిక కాబడిన పాలక మండలి ప్రారంభోత్సవానికి పూనుకుంటే అధికారులు ఎవరు సహకరించట్లేదు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకన్నది అర్థం కావటం లేదు. అంత క్రితంలో కూడా జనవరి నెలలో కలెక్టర్ గారికి ప్రారంభోత్సవానికి పర్మిషన్ ఇవ్వమని ఇచ్చినాము. కొందరు అది బఫర్ జోన్లో ఉందని, అది కన్స్ట్రక్షన్ కరెక్ట్గా లేదని ఎలిగేషన్ చేశారు. అందున కూడా ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ అది సర్వే చేసి బఫర్ జోన్లో లేదని, 9 మీటర్ల వరకే బఫర్ జోన్ అని, 11 మీటర్ల అవతల నిర్మాణం చేయబడదని క్లారిటీ ఇచ్చారు. అలాగే పిఆర్ఓ డిపార్ట్మెంట్ కూడా సర్పంచ్ రూము, కార్యదర్శి రూము, మీటింగ్ హాలు అన్నీ కన్వీనెంట్గా నిర్మాణం చేయబడింది. పటిష్టమైన నిర్మాణం ఉన్నది, అన్ని వసతులతో ఉన్నది, వాడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్పి పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. అయినా సరే ఇప్పటికీ ప్రారంభానికి వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వకపోగా గ్రామ సర్పంచ్గా నరసమ్మ గారు పోయి ప్రారంభోత్సవాన్ని చేయడానికి పోతే తాళాలు వేసి మరి కార్యదర్శి చేత మమ్మల్ని బయటకు పంపించడం జరిగింది. సర్పంచ్గా పార్టీ రహితంగా ఎలక్షన్లో ఎన్నిక కాబడ్డం, సర్పంచ్కి ఎటువంటి పవర్స్ ఉంటాయో, సర్పంచ్ కింద కార్యదర్శి కార్యవర్గం పనిచేస్తుందో, కార్యదర్శుల కింద కార్యవర్గం సర్పంచులు పనిచేస్తున్నారో అర్థం కాని రోజులు అయినాయి. ప్రస్తుతం పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ కలగలిపి అంతర్లీనంగా ఏదో దురుద్దేశంతో కావాలనే అన్ని వసతులు ఉండ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత గ్రామ పంచాయతీలో ఒకటే ఒక హాల్తో కార్యదర్శి గారికి కానీ సర్పంచ్ గారికి కానీ ఎటువంటి వసతులు లేకుండా, కనీసం బాత్రూమ్ లేకుండా నిర్మించడం జరిగింది. అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే దీంట్లోనే చేయమంటున్నారు తప్ప దానికి పోనీయట్లేదు. ఈ ఉత్తర్వులు ఏందో, ఈ అధికారులు ఏందో అర్థం కాని సమస్య అయింది. అధికారులు కలగజేసుకొని ఇది న్యాయం చేసి సత్వరం పరిష్కరించవలసిందిగా కోరుచున్నాం.